SB9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఈరోజు కళ్యాణ మహోత్సవం జరిగింది. కళ్యాణి నగర్ ఏయు అవుట్గేట్ ఎదురుగా సీతారామస్వామి కళ్యాణ మహోత్సవం రంగరంగ వైభవంగా జరిగింది. సహస్ర దీపాలంకరణ కార్యక్రమం జరుగును. మీ స్వహస్తాలతో దీపాలు వెలిగించడం బాబు సత్యనారాయణ ఇక్కడ పానకం ప్రసాదం ఏర్పాటు చేయమని ప్రసాదం తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాము. శ్రీ 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 కోదండరామస్వామి ఆలయ భక్త మహాశైలకు విజ్ఞప్తి. ఈ విషయంలో అలాగొచ్చింది. అలాగే ఆరతి మీద చూపించండి. తీసుకుంటారు. అలాగే ఆరతి తీసుకోండి దయచేసి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. బాబు, నేను శ్రీ శ్రీ కోదండరామస్వామి ఆలయం ఈ అవుట్గేట్ టౌన్లో కొలువైన స్వామివారు ఈ ఆలయానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నానండి. అలాగే మా కుక్కేశ్వరరావు గారు వీరు కూడా సభ్యులుగా ఉన్నారు ఈ ఆలయంలో. అలాగే మా రాజు గారు జాయింట్ సెక్రటరీ ట్రెజరర్గా ఉన్నారు. అలాగే పి రాంబాబు అని ఆయన కూడా జాయింట్ సెక్రటరీగా ఉన్నారు. వారు కూడా మెంబర్ అయి ఉన్నారు. సో ఇలాగ మేము దాదాపు 2002లో స్థాపించారు సార్ ఇక్కడ అవుట్లెట్లో. గత 23 ఏళ్ళు గడిచింది. 24లో అడుగు పెడుతున్నాం సార్. అంటే అలాగే స్థాపించిన దగ్గర నుంచి కూడా ప్రతి ఏడాది కూడా స్వామివారు కృపా కళాక్షేమ నిబంధనలు ఈరోజు ఈ పరిస్థితి, ఈరోజు ఇంత జనాలు వస్తున్నారు. సో అది ఈ ఏడాది ఏంటంటే ప్రతి ఏడాదిలాగా తెల్లవారుజాము 4 గంటల నుంచి దర్శనాలన్నీ ప్రారంభమైన స్వామి చేస్తున్నాం. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు. సుమారు ఎంతమంది? సుమారు 4,000 నుంచి 5,000 మంది పెడుతున్నాం సార్. ఇంకా ప్రతి ఏడాది చేస్తున్నాం సార్. ఇది ఈసారి కూడా కొంచెం ఇంకా ఎక్కువగానే అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది సార్. దానికి ఈ అన్నదాన కార్యక్రమానికి చాలామంది దాతలు సహకరించారు. అందువల్ల వాళ్ళు కూడా పేరుపైన ధన్యవాదాలండి. ఇంకా ఏ ఉత్సవాలు వెంబడే సాయంకాలం సహస్ర దీపాలంకరణ సేవని పెట్టాము. అది అయిపోయిన తర్వాత రేపు స్వామివారికి సారీ ఊరేగింపు, పట్టాభిషేకం కార్యక్రమం, పౌర్ణమి సేవ రేపు సాయంకాలం పెట్టండి. 19వ తారీఖుని ఊరేగింపు స్వామివారి తిరువీధి ఉత్సవం ఏర్పాటు చేయడం జరిగింది. అందువలన ఇది ఏడాది కోదండరామస్వామి ఆలయం కమిటీ ఏర్పడి దగ్గర 20 సంవత్సరాలు ఎక్కువ అయిందండి. ఈ కమిటీ వచ్చి 11 సంవత్సరాలు అయిందండి. ఈ 11 సంవత్సరాల నుంచి ఈ గుడిని దినదాభివృద్ధి చెందుతూ ఇంటి కాడకి తీసుకొచ్చామండి. అలాగే ఈ రామాలయం యొక్క కార్యక్రమమే కాకుండా శివాలయం ఉంది కాబట్టి కార్తీక మాసంలో స్వామివారికి కార్తీక మహోత్సవం చేస్తాము. తర్వాత దసరా మహోత్సవంలో భారతీదేవి అమ్మవారికి ఉత్సవాలు చేస్తూ ఉంటామండి. అలాగే గురు పౌర్ణమికి బాబా గారికి గురు పౌర్ణమి చేస్తూ ఉంటామండి. ఇదంతా భక్తుల సహకారంతో ప్రత్యేకత ఉందండి. ముస్లిం అని ఈ మనమని అదేం తేడా లేదండి. స్వామివారికి బ్రహ్మాండంగా జరుగుతుంది. శ్రీరామనవమి సందర్భంగా మా ఆలయానికి స్వామివారు అన్నదానం అయితేనేమండి, మా అభిషేకాలు అయితేనేమండి, ఎటువంటి కార్యక్రమమైన అందరూ చాలామంది దాంట్లో సహకరించారండి. వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలండి. అందువల్ల ఏంటంటే అలాగే ప్రతి ఏడాది వాళ్ళు మాకు సహకరిస్తారని కోరికండి. వారికి శ్రీరామచంద్రుడు ఎల్లవెల్ల మంచి జరగాలని. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.